బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. 5 రోజుల నుంచి మణిపూర్ అంశంపై చర్చించేందుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం చర్చకు రాకపోవడంతో విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. దీంతో ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏ రోజు చర్చించాలి, ఎవరికి ఎంత సమయం కేటాయించాలని అనే అంశంపై స్పీకర్ ఇవాళ తెలపనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. 5 రోజుల నుంచి మణిపూర్ అంశంపై చర్చించేందుకు విపక్షాలు పట్టుపడుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం చర్చకు రాకపోవడంతో విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. దీంతో ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏ రోజు చర్చించాలి, ఎవరికి ఎంత సమయం కేటాయించాలి అనే అంశంపై స్పీకర్ ఇవాళ తేలనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. 5 రోజుల నుంచి మణిపూర్ అంశంపై చర్చించేందుకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం చర్చకు రాకపోవడంతో విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. దీంతో ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏ రోజు చర్చించాలి, ఎవరికి ఎంత సమయం కేటాయించాలి అనే అంశంపై స్పీకర్ ఇవాళ తెలపనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. చెప్పండి రాజ్. ప్రతిపక్షాలు తమ పంతం అయితే నెగ్గించుకున్నాయి. అవిశ్వాసాన్ని ఇప్పటికే దీనికి సంబంధించి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ రెండు విడివిడిగా ఇచ్చాయి. దీనికి వీరికి ఎంఐఎం మద్దతు ఉంది. ఇతర ప్రతిపక్షాలు ఓవరాల్ గా గమనిస్తే 26 ప్రతిపక్ష పార్టీల మద్దతు అనేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. అయితే నిజానికి వీరు ఈ పెట్టినటువంటి అవిశ్వాసం ఖచ్చితంగా వీగిపోయే అవకాశం ఎక్కువ. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి బలం కంటే కూడా దాదాపు డబుల్ ఎక్కువగా ఎన్డీఏ కూటమికి బలం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇది పెట్టడానికి ప్రత్యేక కారణం ఏంటంటే ప్రధాని మోదీతో ఎట్టి పరిస్థితుల్లో మణిపూర్ అల్లర్ల అంశంపై మాట్లాడించడం. ఈ ఒకే కారణంతో, ఎందుకంటే గత పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుండి గమనిస్తే ఒక ప్రకటన చేయడానికి వెనుకాడుతున్నటువంటి ప్రధానిని ఏ రకంగానైనా ఖచ్చితంగా ప్రకటన చేసే విధంగా చేయాలని చెప్పి ఈ ప్రతిపక్షాలన్నీ భావించాయి. అందులో భాగంగానే ఈ అవిశ్వాసాన్ని ముందుకు తీసుకొచ్చాయి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ప్రధాని ఆ అంశంపై మాట్లాడాల్సి ఉంటుంది, వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం కనుక గమనిస్తే ఈ రోజు ఈ జరిగినటువంటి అవిశ్వాసం భారత అంటే ఈ పార్లమెంట్ చరిత్రలో కొత్తదేమి కాదు. గతంలోనూ బలం లేకున్నప్పటికీ కూడా పలుమార్లు అవిశ్వాసాన్ని పెట్టడం జరిగింది. అత్యధికంగా అందరికంటే ఎక్కువగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తను దాదాపుగా 15 సార్లు ఈ అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. అయితే దాదాపు ఎక్కువ సార్లు ఓడిపోయే అవిశ్వాసం వీగిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కూడా తన
తనకు సంబంధించి ఒక తన విశ్వాసానికి సంబంధించి తను ఒకసారి చేయాల్సి ఉంటుంది. అంటే తనకు తానుగా ఇటువంటి పని చేయవచ్చు. కానీ అట్లా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాజ్పేయి గవర్నమెంట్ కనుక చూసుకుంటే కేవలం ఒకే ఒక ఓటు తేడుతుంది. తన మిత్రపక్షం ఉన్నటువంటి అన్నాడీఎంకే ఉన్నటువంటి అన్నాడీఎంకే ఆ టైంలో కేవలం ఒకే ఒక ఓటు ద్వారా వాజ్పేయి ప్రభుత్వాన్ని 1999లో కూల్చివేయడం జరిగింది. అంటే అవిశ్వాసంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే రహస్య ఓటింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ అంశంపై ఇష్టం లేని నాయకులు, అంటే ఆ పర్టికులర్ అంశంపై తన సొంత ప్రభుత్వమే కూడా వ్యతిరేకించే వారు తాము ఈ విషయంలో అవిశ్వాసానికి మద్దతు తెలుపుతూ ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాలు కూడా పడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా ఓవరాల్ గా గమనిస్తే ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే బలాబలాల పరంగా ఎన్డీఏ కూటమికే అవకాశాలు గెలవడానికి ఎక్కువగా ఉన్నాయి. కానీ చివరికి మాత్రం ఖచ్చితంగా ప్రధాని ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఆ అంశంపై తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రానున్న రోజుల్లో దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయబోతున్నాం, అలాగే ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుంది. తను ఒకవేళ పర్యటనకు వెళ్తారా, లేకుంటే ఏదైనా కమిటీ వేస్తారా, ఆ కమిటీలో ప్రతిపక్ష సభ్యుల పాత్ర ఏముంటుంది, ఏ పార్టీలకు పాత్ర ఉంటుంది, ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో దీనిపై పూర్తిగా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయాల్సి ఉంటుంది. మొదటి రోజున పార్లమెంట్ సమావేశాలు మొదలైన మొదటి రోజున పార్లమెంట్ వెలుపల ప్రధాని ప్రకటన చేయడం ఇక్కడ ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. అందులో భాగంగానే వరుసగా సభ వాయిదా పడుతూ వస్తుంది. ఈ ఒక్క అంశంపైనే వరుసగా అంటే ఈ నినాదాలు కానీ ధర్నాలు కానీ పూర్తి స్థాయిలో పాలక ప్రతిపక్షాల మధ్య ఈ ఇష్యూ అనేది కంటిన్యూ అవుతోంది. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ చర్చ తర్వాత అవిశ్వాసం ఏ రకంగా వెళ్ళబోతుంది, ఎవరైనా తమకు చెందినటువంటి పార్టీకి చెందినటువంటి వారు కూడా మణిపూర్ అల్లర్ల విషయంపై వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్. About how